దేవుడు మనల్ని ఎలా చేశాడు? బంతిలా చేశాడు. ఎలా? బంతి ఏం చేసిద్ది? బాల్ ఏం చేసిద్ది? బాల్ వేసాను, వేసిన వెంటనే కింద కూర్చునిద్ది. అది పైకి వెళ్ళిద్ది, దాని ఇష్టమైతే అటు వెళ్ళిద్ది, ఇటు వెళ్ళిద్ది, అటు వెళ్ళిద్ది, లేకపోతే నిన్ను కొట్టిద్ది. అంటే దాని ఇష్టం వచ్చినట్టు ఆ బంతి ఏం చేసిద్ది? ఎగిరిద్ది. అంటే నిన్ను కూడా అట్లాగే తయారు చేశాడు. అంటే ఇప్పుడు నీకు ఒక మాట చెప్పాడు, అమ్మా అందరినీ ప్రేమించాలమ్మా అన్నాడు. నువ్వు అందరిని ప్రేమించాల్సిందే అన్నా. అందరినీ ప్రేమించాలి, నీ ఇష్టం, పాటిస్తావో పాటించుకో నీ ఇష్టం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలు విధించాడు. దానినే ప్రేమ అంటారు. భూలోకంలో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, దేవుడి కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు, దేవుడి కంటే గొప్పవాళ్ళు అక్క చెల్లెళ్ళు, దేవుడి కంటే గొప్పవాళ్ళు మనకు సహాయం చేసిన వాళ్ళు అని అంటూ ఉంటారు. అంతేనా? కానీ అందరికంటే దేవుడే గొప్ప ఎలా?